నేను అమ్మ అంటా. నిన్ను చూస్తే మీ అమ్మ కష్టాలన్నీ మాయమైపోతాయి. ఎందుకక్క? నువ్వంత స్వీట్ కాబట్టి. ఇదే మా ఇల్లు. ఏ ప్రభా, ఎంబ్రాయిడరీ సూపర్. థ్యాంక్ యూ అక్క. డాక్టర్ ప్రభావతి, ఇదేంటిది? దానికి డాక్టర్ అవ్వాలని ఆసమ్మా. ఏ ప్రభా, నువ్వు డాక్టర్ అవుతావా? అవుతాను. భోజనాలు రెడీయా డాక్టర్ ప్రభా? రెడీ అక్క. అక్క అక్క ఇది చూడు. హే, ఇదెప్పుడు చేసావు? రాత్రే. నచ్చిందా? థ్యాంక్ యూ అక్క. మీకు ముందు చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళండి. సారీ, వ్యాక్సినేషన్స్ అయిపోయాయి. నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే. మేడం, మీ స్కూల్ పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పండి. వద్దు అని చెప్పకూడదు. వ్యాక్సిన్ మన హెల్త్ కోసం. ఓకే. అక్క అక్క ప్రభావతి వ్యాక్సిన్ వేయించుకోవాలంటుంది. ప్రభావతి అక్క, హిట్రా, అక్క, వద్దు నేను అక్క, చెప్తున్నాను. ప్లీజ్. ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ అక్క. ఇక్కడ రా. ప్రభావతి, నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అవుతావా అవ్వవా? అవుతానక్క. మరి ఇంత చిన్న ఇంజెక్షన్ కి భయపడితే ఎలా? వేసుకో, నా మాట విని వేసుకో. ప్లీజ్ అక్క, సరే, ఓ ప్లీజ్. పని చేద్దాం. అక్కే నీకు వ్యాక్సినేషన్ వేస్తుంది, ఓకేనా? డాక్టర్ ఇవ్వండి. అక్క వేస్తుంది, అప్పుడు అస్సలు నొప్పి ఉండదు. ఓకే, నా కళ్ళలోకి చూడు, అలాగే చూడు. అంతే, అయిపోయింది. అయిపోయిందా? అసలు నొప్పే లేదక్క. నేను చెప్పాను కదా, ఇంత చిన్న మ్యాటర్కి అంత అల్లరి చేశాను. ఈ ట్రిప్ నా జీవితాన్ని మార్చేసింది ఎస్తర్. అమ్మ నాన్న అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు. ప్రభావతిని చూడు, డాక్టర్ అవ్వాలన్నది తన డ్రీమ్. కానీ ప్రభావతిని స్కూల్కి పంపడానికే వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసా? అలాంటిది డాక్టర్ని చేయడం అంటే, తనలాంటి అమ్మాయిలందరినీ చదివించడానికి మనం అందరం కలిసి ఏదో ఒకటి చేయాలి. యునో, మా నాన్న అడుగుతారు, లైఫ్లో నీ గోల్ ఏంటని. ఐ థింక్ దిస్ ఇస్ మై గోల్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రభావతి అక్కడ? తెలీదక్క. అమృత, భవానీ కూడా రాలేదే. ఏమో అక్క.